హలో అండి, నేను మీ శాంతి. అరగంటలో కేజీ సన్న కార్పూస ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హలో అండి, రేషాస్ కిచెన్లో సన్న కార్పూస ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నానండి. హాఫ్ కేజీ శనగపిండిలో ఒక 4 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసానండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము వేసానండి. వాము చక్కగా చితక్ కొట్టి స్మూత్గా వేసానండి. ఎందుకంటే వాము డైరెక్ట్గా వేసామంటే అది జంతికల జల్లిలో జల్లిలో దిగదండి. అందుకని ఒక 2 స్పూన్స్ బటర్ వేడి చేసి వేస్తున్నాను. హాట్ వాటర్తో కాకుండా నార్మల్ వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది. సన్నకారపూసకి ఇలాంటి దాంట్లో వేసి మనం సన్నకారపూస చేసుకోవాలండి. మురుకుల మేకర్ ఇలా ఉంటుంది. ఈ మురుకుల మేకర్లో మనం పిండి పెట్టి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైందండి. మనం మురుకులు కొట్టడంతో సన్నకారపూస వేసుకున్నాము. ఇలా ఒకవైపు టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుని కొంచెం కలర్ రాగానే మనం తీసుకుందాం. ఎంతో ఈజీగా సన్నకారపూస రెడీ అయింది. మళ్ళీ వేసానండి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోతుంది. మనం వంట చేయాలని అనుకోవాలి, కానీ చక్కగా ప్రతి దీంట్లో తయారు చేసుకుంటే వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఒక 1 అవర్ కేటాయిస్తే మనకి చక్కగా ఈ సన్నకారపూస రెడీ అవుతుంది. పిండి వేసుకున్నామంటే 4 టైమ్స్ చుట్లు వస్తాయండి. రేషాస్ కిచెన్లో సన్నకారపూస తయారు చేశాను. సన్నకారపూస ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉండే సన్నకారపూస తయారీ విధానం గురించి చెప్తాను. హాఫ్ కేజీ శనగపిండి తీసుకొని ఒక 4 స్పూన్స్ రైస్ పొడి వేసుకొని పసుపు, ఉప్పు, కారం, వాము పొడి వేసి 2 స్పూన్లు బటర్ వేసి నార్మల్ వాటర్తో కలపాలి. చక్కగా కలిపి మనం సన్నకారపూస మేకర్లో వేసి తయారు చేసుకోవడమే. ఎంతో ఈజీగా 40 మినిట్స్లో హాఫ్ కేజీ పిండితో తయారు చేసుకుంటే 40 మినిట్స్లో ఈజీగా తయారవుతుందండి. వెరీ క్రిస్పీ, వెరీ టేస్టీ ఫ్రమ్ రేషాస్ కిచెన్.